ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విడుదల రజని తన నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి అక్కడున్న ప్రజలైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నా కూడా అక్కడి పోలీసులు మాత్రం ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి టీడీపీ కార్యాలయంలో ఆమె పైన ఫిర్యాదులు చేస్తున్న తరుణంలో ఎందుకు మరి పోలీసులు ఆమె మీద చర్యలు తీసుకోవట్లేదు ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలు అంటే రోజుకొక భాగవతం బయటకు వస్తుంది. ఒకరోజు ఆ నాయకుడు అంటే ఒకరోజు ఈ నాయకుడు, ఇలా అందులో ఉన్న నేతల గురించి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క భాగవతం బయటపడుతుంది. ఇప్పుడు విడుదల రజని గారి భాగవతం బయటపడింది. అక్కడ తన సొంత నియోజకవర్గంలో ప్రజల ఆస్తులే కావచ్చు, ఏదైనా కూడా భూములు ఆక్రమించుకోవడం అన్నిటి గురించి చేస్తుంటే అక్కడ ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేస్తుంటే అక్కడ పోలీసులు మాత్రం ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. చాలా మెత్తగా ఉంటున్నారు, ఆమెకే సపోర్ట్గా ఉన్నట్టు కొంచెం వ్యవహరిస్తున్నట్టు మరి వాళ్ళు చెప్తున్నారు. దీంతో వాళ్ళు విసుగు చెంది టీడీపీ కార్యాలయంలో ఆమె మీద ఫిర్యాదులు చేస్తున్న వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకు మరి పోలీసులు ఇలా ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ కేసు తీసుకోవడానికి దానికి ఒక ప్రాతిపదిక ఉండాలమ్మా. కొన్ని సివిల్ కేసులు ఉంటాయి, దాని మీద క్రిమినల్ కేసుగా నమోదు చేయడానికి అవకాశం ఉండదు. పోలీసులు కూడా మనం ఏంటంటే ఊరికి ఒక మాట అన్నట్టుగా అనేస్తాం, వాళ్ళు వెళ్ళారు తీసుకోలేదు. ఇవాళే మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే పల్నాడుకు చెందిన కోటయ్య అనే వ్యక్తి పొలాన్ని, దానికి సంబంధించిన ఆస్తిని విడుదల రజనీ గారు వాళ్ళ మరిది పేరు మీద కొన్నారని, ఇంకా దాని తాలూకు 25 లక్షలు చెల్లించలేదని చెప్పేసి పోలీస్ కేసు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్స్ ఎ సివిల్ కేసు. ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీకు డిస్ప్యూట్ వస్తే కోర్టుకి వెళ్ళాలి. పోలీసులు కనుక సివిల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే కోర్టులు మళ్ళీ వెళ్ళని చెవాట్లు పెడతాయి. అలాగే గతంలో కూడా మనం ఏం చేసాం, ఒక అతను దగ్గర 5 కోట్ల రూపాయలు ఎవడు 4 కోట్లు ఆవిడ తీసుకున్నారని, ఆయన బయటికి రాగానే ఒక 2.5 కోట్లు 2 కోట్లు వెనక్కి ఇచ్చారని, అది కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్. అవినీతి ఏదవుతుందంటే, మీకు జగనన్న కాలనీలు కట్టిస్తామన్న దగ్గర ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ రేట్ను విపరీతంగా పెంచి మీకు ఇప్పిస్తాను కాబట్టి మీకు ఎకరాకి ఇంత నాకు కమిషన్ ఇవ్వండి అని రైతుల దగ్గర నుంచి తీసుకుని చూసారా డబ్బులు. సో ఆ రైతులు ఫిర్యాదు చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ వాళ్ళకి వెనక్కి డబ్బులు ఇచ్చేయడం జరిగింది. అలా చేస్తే అది ఫ్రాడ్ అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా టెక్నికాలిటీస్ ఉంటాయి, కేసులు కట్టడంలో, కేసులు పెట్టడంలో. అది సరైనటువంటి బేస్ లేని కేసు పెడితే రేపు పొద్దున వీళ్ళే ప్రతిపక్షాలను వేధిస్తున్నారు అనేటువంటి మాట కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది పోలీసులు తటపటాయిస్తూ ఉండొచ్చు అని నేను అనుకున్నాను. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పని లేకపోవటం వలన వాళ్ళకి ఏం పనులు ఉన్నాయి? మిగతా పనులన్నీ జగన్ గారు బటన్ నొక్కటం, అవి డబ్బులు పడ్డాయి కాబట్టి ఫ్రీలు వాళ్ళు తీసుకోవడం, ఇంతకు మించిన వాళ్ళకి పనులే ఉన్నాయి. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఏమైనా పనులు ఉన్నాయా? అందుకని చక్కగా వీళ్ళు దందాలు చేసుకోవడం, ఇసుక దందా, ప్యాకెట్ క్లబ్లు నడుపుకోవటం, లేకపోతే వచ్చినటువంటి కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టడం, వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆస్తులు ఆక్రమించడం, ఈ పనిలో పడిపోయారు. వైసీపీ ప్రభుత్వం అంటే ఆ హయాంలో ఏ నాయకుడిని కదిపినా కూడా భూ ఆక్రమణలు ఎక్కువ వీటిలోనే ఉన్నారు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా కూడా ఇదే దందాలో ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని పెద్దగా తప్పుపట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఏం పని పాట లేదు కాబట్టి ఆ పని చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఇవాళ వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఎప్పుడెప్పుడు చేసినటువంటి తప్పులు, లేకపోతే సగంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బయటపడుతున్నాయి మనకి. కాబట్టి ఏంటంటే మనం ఈ విషయంలో ఎందుకు పోలీసులు తీసుకోలేదు అనేటువంటిది అది మనకు పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడకూడదు. అయితే పార్టీ పరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్గా, అంటే ఇప్పుడు పార్టీ నోటీస్కి వెళ్ళింది అనుకోండి, ఏదో రూపేణా ఒత్తిడి తెప్పించి దాన్ని సెటిల్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు విడుదల రజనీ గారికి హెల్త్ మినిస్టర్ ఇచ్చాడు. ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆవిడకి మినిస్టర్ పదవి ఇచ్చి చాలా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే స్థాయిలో మా స్వగ్రామం కూడా ఆ నియోజకవర్గంలోని, చిలకలూరుపేట నియోజకవర్గంలోనే వస్తుంది. సో అక్కడ ఏమేం చేశారు అనేటువంటిది రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నవాళ్ళు, మనకి అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి ఎల్లకాలం ఇలాగే సాగుతుంది అంటే ఇలాగే మళ్ళీ రకరకాల కేసులు, రకరకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఆయన చేసిన పని ఏంటంటే,
తన దగ్గర ఉన్నటువంటి నాయకుల్ని, తన దగ్గర చేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల దాకా ఏ రకమైనటువంటి భ్రమలో పెట్టారంటే, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పెద్ద ఆయన అయిపోయాడు, ఇక తెలుగుదేశం అనేది అధికారంలోకి వచ్చే పని లేదు, 25 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం అనేటువంటి భ్రమల్లోకి ఇటు అధికారుల్ని అటు రాజకీయ నాయకుల్ని తన అనుయాయులను కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోవడంతో ఏంటంటే వాళ్ళు ఏ రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారంటే, ఇంక 25 ఏళ్ళు మనమే ఉంటాం కాబట్టి మనం ఏ అరాచకాలు చేసినా కూడా మనల్ని ఎదురులేదు, కాస్తో కూస్తోన్న తెలుగుదేశం క్యాడర్ని చెల్లా చెదురు చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి దాడులు చేస్తే భయపడిపోతారు, వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇదే స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగించారు. అంటే వైసీపీలో ఉన్న నాయకులకి ఎవరికి కూడా తెలియలేదంటారా సార్? ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ఎదురు తిరుగుతారని చెప్పేసి ఒక్కసారి కూడా అనుకోలేదంటారా? మరి ఎదురు తిరగరు అని భావించారు వాళ్ళు. ఎందుకంటే మనం బటన్ నొక్కుతున్నాం, వాళ్ళకి ఫ్రీగా పడిపోతున్నాయి. ఒక్కొక్క ఇంటికి 1,00,000 ఇచ్చాం, అది వాళ్ళు అనుకున్నది అదే, ఆ భ్రమలోకి వెళ్ళారు. బటన్ నొక్కి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ దాంట్లో పడేస్తే వాళ్ళు మెదలకుండా మనకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ రకంగా జగనన్న 25 సంవత్సరాలు పాలిస్తారనేటువంటి భ్రమలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. భ్రమ అంటే ఏంటిది? జరగని దాన్ని జరుగుతుంది అనుకోవడం భ్రమ. ఇలా జరుగుతుంది అనేటువంటిది తెలుసుకున్నారనుకోండి, అది భ్రమ ఎందుకు అవుతుంది? ఫ్యాక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి భ్రమలు కలుగు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాడిని భ్రమల్లో పెట్టేశాడు. దానికి వాళ్ళు వీళ్ళందరూ బలవుతున్నారు. ఖచ్చితంగా ఉన్న ఆస్తులు, సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్ముకోను సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ లేకపోతే మాత్రం వీళ్ళందరూ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, లేకపోతే ఇంకో రకమైనటువంటి దాడులకో ఇంకో వాటికి వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి విడుదల రజనీ గారు చాలా తెలివైన ఆవిడ ఏ ఎండకా గొడుగు పట్టడంలో చాలా నేర్పరి. ఎందుకంటే సైబరాబాద్ మొక్కని అని చెప్పేసి అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని బొట్టులో వేసేసింది, జగనన్నకి వీర మహిళని వీర భక్తురాలనేమో జగన్మోహన్ రెడ్డి గారిని బొట్టులో వేసేసింది. ఇప్పుడు ఎవరు ఇద్దరు బొట్టులో పడే పరిస్థితి లేదు కాబట్టి తన దారి తను చూసుకోవాలి. కాబట్టి ఇలాంటివి లోపాయకారిగా సెటిల్ చేసుకుంటే ఆవిడకి రాజకీయ ఏదన్నా భవిష్యత్తు ఉంటే దానికి పనికొస్తుంది. కానీ ఇలా రోజు రోజుకి అల్లరి అయితే సమయం మించిపోయిన తర్వాత దానికి చర్యలు తీసుకున్నా కానీ ఉపయోగం లేకుండా ఉంటుంది అనేటువంటి నా భావం. అంటే ఇప్పుడు చూసుకుంటే సార్, వైసీపీ నేతల గురించే చర్చలు, అది భూ కబ్జాలే కావచ్చు, వ్యక్తిగతంగా మనం నిన్న చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్, ఎందుకు మరి ఈ నేతలు ఎందుకు ఇట్లా ఉండిపోయారు? అసలు వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించారంటే వాళ్ళ ఆలోచించే విధానం ఎలా ఉందంటారు? అసలు ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే అయ్యాడు. సో ప్రజాసేవ చేయడానికి ఎవడో 30 కోట్లు ఖర్చు పెట్టాడుగా, ఎవరన్నా ఖర్చు పెడతారా? కాబట్టి ఈ 30 కోట్లకి ఇంకో 30 కోట్లు సంపాదించుకుందాం అనేటువంటిది రాజకీయ నాయకుల యొక్క భావనగా ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి చేతనైన వరకు వాళ్ళు కూడా కొంత చిలకొట్టుడు కొట్టి ఉంటారు. ఎందుకంటే రాజకీయం అలా తయారైంది, కాస్ట్లీ అయిపోయింది. సో ఆ రోజున కూడా ఉంది. కానీ ఇప్పుడు బరిదెగిచ్చారు. ఆ రోజున కోట్లు అని చెప్పేసి ఒక సీటుకి అదే ఆ రోజున ఏంటంటే భయం ఉండేది. ప్రజలు గమనిస్తే, ప్రజలకు తెలిస్తే నాకు ఓట్లేరేమో, నా మీద అవినీతి పరుడనే ముద్ర పడుతుందేమో అనేటువంటి భయం ఉండేది ఆ రోజు. ఇప్పుడు భయం కాదు, భయం ప్లేస్లో బరిదెగింపు వచ్చింది. ప్రజలు అనేటువంటి వాళ్ళతో మనకు పనే ఉంది, మనం ఫ్రీ ఇస్తే వాడు ఓట్లేస్తాడు, వేసిన తర్వాత మనకు ఎదురు లేదనేటువంటి భావనలోకి వాళ్ళు వెళ్ళారు. సో ఇది బేసికల్గా అక్కడ ఉన్నటువంటి తేడా. కాబట్టి ఏంటంటే వైసీపీలో ఇంకా చాలా స్కామ్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విడుదల రజనీ గారి విషయం వచ్చింది కాబట్టి ఆవిడ త్వరగా ముగించుకుంటే మంచిది, లేకపోతే తన ఫ్యూచర్కి ఇబ్బంది వస్తుంది. ఇంకా కూడా వైసీపీ నేతలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఇంకా చాలా మంది వస్తారు. చాలా మంది తవ్వే కొద్దీ చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళందరూ అరెస్టులు ఖాయమంటారా సార్? మరి అరెస్టుల వరకు వెళ్తారా లేదా అనేటువంటిది, ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉంది కాబట్టి జరుగుతాయా అనేటువంటిది మనం చెప్పలేము. బట్ ప్రజల ముందైతే ఎక్స్పోజ్ అవుతారు, అంతవరకు చెప్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.